హలో అండి, అందరికీ నమస్తే. బాగున్నారు? అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కూర్చున్నాను. నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఇప్పుడు తాటి రొట్టె వేస్తున్నానండి. కొబ్బరికాయలు కూర తీసుకున్నాను, అలా లాలిక్కాయలు, అలాగే నేను బాదం పప్పు, బాదం గింజలు, బెల్లము, చక్కెర, అలాగే చూసారని తాటి పీసమండి. ఇది చూసారు, ఇది తాటి పీసం చక్కగా తీసుకున్నాను. వంకాయ అండి, ఒకే ఒక్కాయ, 1 స్పూన్ మైదా వేసానండి. బెల్లము, కొంచెం పంచదార, మీరు తీపిని బట్టి వేసుకోవచ్చు. అలానే కొబ్బరి తురుము, కొబ్బరి ముక్కలు కూడా వేసానండి. నాకు ఇలా చేయడం అంటే చాలా ఇష్టము. అయితే మీరు ఏ విధంగా చేసుకుంటారో కామెంట్ బాక్స్లో తెలియపరచండి. నేనైతే ఈ విధంగా చేస్తున్నాను. నేను 3 లాలిక్కాయలు అయితే చెదుపుకుని వేసుకున్నానండి స్మెల్ కోసం. అలాగే నేను రవ్వ వేసుకుంటున్నానండి, ఎర్ర రవ్వ, సూజీ అంటారు దీన్ని. గోధుమ రవ్వతో అయితే చేశాను. కొంచెం ఆయిల్ వేసుకున్నానండి, 1 స్పూన్ దాకా. అయితే చక్కగా కలిపి పెట్టుకోవాలి. ఇది కలిపి చూపిస్తాను. సరే, ఈ విధంగా కలుపుకున్నాను కదా, చక్కగా కొంచెం టైట్గానే కలుపుకోవాలి. కొంచెం వాటర్ వేసుకోవాలి. పీసం సరిపోలేదు అన్నప్పుడు కొంచెం వాటర్ అయితే వేసుకోవచ్చు. అయితే నేను రొట్టె చేసుకుండే కళాయి పెట్టానండి. ఇక్కడ దోశ చేసుకుండే రేకు అండి ఇది. సరే, కొంచెం ఆయిల్ అప్లై చేసుకున్నాను, ఎందుకంటే రేకు మాడకుండా ఉంటుందని. ఇలా అరిటాకులు అయితే వేసుకుంటున్నానండి. చక్కగా అరిటాకుల మీద అయితే రొట్టె వేస్తాను. సరే ఫ్రెండ్స్, ఆకులకు కూడా కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి, ఎందుకంటే ఆకులకి పట్టుకోదు రొట్టె. మరి మీరే విధంగా చేస్తారో నాకు తెలియదు, నేను ఈ విధంగా చేసుకుంటున్నాను. చిన్నప్పుడు అమ్మ అయితే వేసేది, అయితే అమ్మ లేదు కాబట్టి ఇప్పుడు నేనే వేసుకుంటున్నాను. అయితే మీకోసం మీకు చూపించడానికని వేసుకుంటున్నాను. ఆయిల్ అయితే అప్లై చేశానండి. అరిటాకులకి అయితే నేను ఈ విధంగా అయితే కలుపుకున్నాను. చూడండి, ఇంత టైట్ ఉంటే సరిపోతుంది. మరీ లూజు, మరీ టైట్ అంటే రొట్టె అనేది సరిగ్గా రాదు. అయితే బంకగా ఉంటుంది రొట్టె. అయితే ఈ విధంగా చేసుకోవాలి. చక్కగా కొబ్బరి ముక్కలు వేస్తాను కదా, తినటానికి రుచిగా ఉంటుంది. బెల్లం కూడా కచ్చపిచ్చ చెదకొట్టానండి. అక్కడక్కడ బెల్లం ముక్క తగిలితే మంచి టేస్ట్గా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈ విధంగా చేస్తున్నాను. సరే, మనం ఆ రేకు ఎంతవరకు ఉందో అలా పలసగా చేసుకున్నానండి. మరి దలసరిగా నేను చేసుకోలేదు, పలసగానే చేసుకున్నాను. అయితే నేను మళ్ళీ పైన చక్కగా నున్నగా రావటానికి కొంచెం ఆయిల్ వేసుకుని చక్కగా అద్దుకున్నాను. చూసారా, నేనైతే సింపుల్గా చేసేసుకున్నాను. ఒకే తాటికాయ అండి. ఆ పీసం ఎంత ఉందో దానికి సరిపడే రవ్వ అయితే వేసుకోవాలి. ఇక్కడ బాదం గింజలు వేసుకుంటున్నానండి. అయితే ఇది చక్కగా మరి అటు ఇటు తిప్పుకున్నప్పుడు చక్కగా మాడి చక్కగా మంచి టేస్ట్గా ఉంటుందండి బాదం పప్పులు. మళ్ళీ మనం తీసేటప్పుడు ఈ బాదం పప్పు మనకు కనిపించదు, అలా బ్లాక్ అయిపోతుంది, ఎందుకంటే రొట్టె అనేది అటు ఇటు మాడుతుంది కాబట్టి. మళ్ళీ పైన ఆకులేస్తానని కాస్త నూనె అయితే రాసుకున్నానండి, రొట్టెకి అంటుకోకుండా ఉంటుందని ఆకు. అంతే ఫ్రెండ్స్, సింపుల్ తాటి రొట్టె. ఈ విధంగా మీరు ట్రై చేయండి, అలాగే లైక్ చేయండి తప్పకుండా. ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోతే చేసుకోండి. పూర్తి వీడియో అయితే చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. చూసారా, అయిపోయింది. నేను ఆకు కూడా నేను ఆయిల్ అప్లై చేసుకున్నాను, ఎందుకంటే అంటుకోకుండా ఉంటుందనండి ఫ్రెండ్స్. చూసారా, ఈ విధంగా అయితే అంతే సిమ్లీలో పెట్టేసుకుంటే సరిపోతుంది. చిన్న మంటలో పెట్టుకోవాలి.
పెద్ద ఫ్లేమ్ పెట్టుకుంటే మాడిపోతుంది కానీ లోపలైతే ఉడకదు ఫ్రెండ్స్. స్టవ్ మీద పెట్టేసుకున్నానండి. చిన్న ఫ్లేమ్లో అయితే పెట్టుకుంటున్నాను. మరి ఎక్కువగా అయితే మాడిపోవచ్చు. కానీ రొట్టె అనేది అటు ఇటు కూడా చక్కగా మాడినప్పుడే రొట్టె అనేది చక్కగా తయారైనట్టు లెక్క. చూసారా ఇక్కడైతే రెడీ అయిపోయింది చూసారా. ఈ విధంగా అయితే మాడిందండి. చక్కగా తిరగేసుకోవాలి అటు ఇటును. నేను బాదం గింజలు వేసాను కదండి, ఇవి చూసారా చక్కగా మాడి రెడ్గాను. తినేటప్పుడు అయితే భలే కమ్మగా ఉంటాయండి. మీకు నచ్చినట్లయితే ఈ విధంగా చేసుకుని ట్రై చేయండి. అలాగే ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియపరచండి. మళ్ళీ ఈ పక్కకి తిప్పని చూసారా, కొబ్బరి ముక్కలు చక్కగా ఇలా గట్టిగా వేయించేస్తారు. అలా గట్టిగా ఉంటేనే మనకి తాటి రొట్టె అనేది సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూసారు కదా, చూసారా నేను కట్ చేసి చూపిస్తున్నాను. చూసారా, సూపర్గా ఉంది. తినడానికి రుచిగాను చక్కగాను ఉంటుంది. ఈ విధంగా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వాచ్ మై వీడియో ఫ్రెండ్స్. బాయ్ బాయ్. Bye friends.